హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా మందికి మటన్ అంటే ఇష్టం ఉండదు. ఎందుకంటే మటన్ ప్రిపేర్ చేయడానికి ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది. అదే చికెన్ అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకొని తినొచ్చు అని ఎక్కువ చికెనే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. కానీ ప్రెజెంట్ డేస్లో మన హెల్త్కి చికెన్ అంత మంచిది కాదండి. అప్పుడప్పుడు ఇలా రెడ్ మీట్ని అంటే మటన్ని తెచ్చుకొని చేసుకొని తింటూ ఉంటే మన హెల్త్కి కూడా చాలా మంచిది. అందుకని ఈరోజు మన వీడియోలో మటన్ వేపుని చేసి చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఎప్పుడు చికెన్ కర్రీ, చికెన్ వేపుడు, చికెన్ గోలే కాకుండా అప్పుడప్పుడు మటన్ వేపుడు కూడా చేసుకోండి. ట్రస్ట్ మీ, టేస్ట్ అయితే వేరే లెవెల్, అసలు చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను, చూడండి. ఫస్ట్ నేనైతే ఇక్కడ 1/2 కిలో దాకా మటన్ తీసుకున్నాను. ఈ మటన్ని కాస్త చిన్న పీసెస్గా కట్ చేయించుకున్నాను. మీరు మీకు కావాల్సినంత సైజులో మటన్ని కొట్టించుకోండి. ఇప్పుడు ఈ మటన్ని ఇలా నీట్గా వాష్ చేసుకున్నాక కుక్కర్లో వేసుకోండి. ఇలా కుక్కర్లో ప్రిపేర్ చేసామంటే మటన్ కొంచెం తొందరగా ఉడుకుతుంది. అప్పుడు మటన్ వేపుడు చేసుకోవడానికి చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ కారం, కొంచెం కరివేపాకు, ఒక 2 పచ్చిమిర్చిని ఇలా సన్నగా పొడుగుగా కట్ చేసి వేస్తున్నాను. తర్వాత ఇందులోనే 1/2 గ్లాస్ వరకు వాటర్ని వేసుకోండి. ఇలా మటన్ మునిగేలా వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి గ్యాస్ మీద పెట్టుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 6 లేదా 7 విజిల్స్ వచ్చేంత వరకు మటన్ని ఉడికించుకోవాలి. ఒకవేళ మీరు తీసుకున్న మటన్ కొంచెం ముదిరిందైతే ఎక్స్ట్రాగా 2-3 విజిల్స్ రానివ్వండి, సరిపోతుంది. ఇప్పుడు నేను ఒక 6 విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. చూడండి, మటన్ అయితే బాగా ఉడికిపోయింది. ఇందులో ఉన్న వాటర్ కూడా పడేయకుండా అలానే ఉంచేయండి. వేపుడు చేసేటప్పుడు ఆ వాటర్ యూస్ అవుతాయి. ఇప్పుడు మటన్ ఉడికిందో లేదో చూపిస్తాను. ఇలా గరిటలోకి తీసుకొని ఇలా స్పూన్తో నొక్కి చూస్తే చూడండి, ఈజీగా కట్ అయిపోతుంది. మటన్ ఇలానే ఉడకాలి. ఇప్పుడు ఈ కుక్కర్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. మనం మటన్ వేపుడు చేస్తున్నాం కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను ఇలా పొడవుగా సన్నగా కట్ చేసి వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 మినిట్స్ పాటు ఉల్లిపాయలను వేయించుకోండి. ఈ ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనం చేసే మటన్ వేపుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఉల్లిపాయలను కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించిన తర్వాత దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ని ఇలా వాటర్తో సహా వేసుకోండి. మటన్తో పాటు మీరు కూడా ఈ పీసెస్ని తెచ్చుకొని ఉండుంటే మటన్తో పాటు ఉడికించకుండా ఇప్పుడు వేసుకొని వేయించుకున్నామంటే ఇవి ఈజీగా వేగుతాయి. మటన్తో పాటు ఉడికించామంటే మరి ఎక్కువగా ఉడికిపోయి మెత్తగా అయిపోతాయి. అందుకే ఇప్పుడు వేసి వేయించుకోండి. ఈ నీళ్ళు పూర్తిగా ఇంకిపోవడానికి మ్యాక్సిమం 5 to 6 మినిట్స్ అయినా పడుతుంది. అందులో మనం ఫ్లేమ్ను కూడా హై ఫ్లేమ్లో పెట్టాం కాబట్టి ఇంకా కొంచెం తొందరగానే ఈ నీళ్ళు ఇంకిపోతాయి. అలాగే ఇందులో 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఒక 6 నిమిషాల తర్వాత వాటర్ మొత్తం ఇంకిపోయి మటన్ బాగా వేగుంటుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు మటన్ని వేయించుకోండి. ఇలా వేయించుకున్నామంటే మటన్ కొంచెం ఎర్రగా వేగుతుంది. ఇలా మటన్ని ఎర్రగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే మనం ఇందాక మటన్ ఉడికించేటప్పుడు ఆల్రెడీ 1 టీ స్పూన్ దాకా కారం వేసాం కాబట్టి ఇప్పుడు చూసుకొని వేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ వరకు కారం వేస్తున్నాను. మీరు మీ స్పైస్ తగ్గట్టుగా కారాన్ని వేసుకోండి. అలాగే రుచికి సరిపడంత ఉప్పును కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మటన్ని బాగా కలుపుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్నారంటే ఇప్పుడు మనం వేసిన కారం మాడిపోతుంది. అలాగే మరి ఎక్కువసేపు కూడా మటన్ని కలపమాకండి. ఇలా కలుపుతూ ఉన్నారంటే మటన్ పీసెస్ ఇరిగిపోయి మరి చిన్న చిన్న పీసెస్గా అయిపోతాయి. సో అందుకని స్లోగా మిక్స్ చేస్తూ ఉండండి. ఆల్మోస్ట్ మటన్ వేపుడు అయితే అయిపోయిందండి. చాలా బాగా వచ్చింది మటన్ వేపుడు. ఇప్పుడు ఇందులో ఫైనల్గా ధనియాల పొడి వేస్తున్నాను. ఇటువంటి వేపులలో మటన్ మసాలా, గరం మసాలా, చికెన్ మసాలా వీటన్నిటికంటే కూడా ఫ్రెష్గా ధనియాలు, కొంచెం దాల్చిన చెక్క, 2 లవంగాలు వేసి లో ఫ్లేమ్లో వేయించుకొని అందులో కొంచెం ఎండు కొబ్బరి, వెల్లుల్లి వేసి కోర్స్గా బ్లెండ్ చేసుకొని ఆ పొడి వేసుకొని ఫ్రై చేసుకోండి. చాలా రుచిగా ఉంటుంది. ఎప్పుడు ఈ రెడీమేడ్ మసాలాలే కాకుండా ఇలా ఫ్రెష్గా దంచుకొని ధనియాల పొడి వేసి చికెన్ వేపుడు కానీ మటన్ వేపుడు కానీ చేసుకోండి. టేస్ట్ అయితే వేరే లెవెల్, అసలు అంత బాగుంటుంది.
అలాగే ఈసారి మీకు నాన్ వెజ్ తినాలి అనిపించినప్పుడు చికెన్ బదులుగా ఇలా మటన్ తెచ్చుకొని వేపుడు చేసుకుని తినండి, చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మటన్ వేపుడిని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.